నమస్తే. నమస్తే. ఇవాళ ధర్నాకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి చేసిన ధర్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కోర్టులో నెట్టేశారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సహజంగా బీసీ ఉద్యమకారుని నేను. ఓకే, ఒకటి రెండు కాదు 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. ఓకే. అయితే ఇక్కడ ఇష్యూ ఇక 2 బిల్లులు ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచడం, రెండవది విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచడం. అయితే ఈ 2 బిల్లులకు సెంట్రల్ కావాల్సిన అవసరం లేదు. ఒక బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్లు రాజ్యాంగంలోని 243 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్రాలకు రాజ్యాంగం హక్కు కల్పించింది. మీరు డిసైడ్ చేయండి అని. జనాభా లెక్కలున్నాయి, అసెంబ్లీలో చట్టం అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి ఎన్నికలకు పోవచ్చు అక్కడ లోకల్ వారీగా. దాని మీద వాళ్ళకి ఎలాంటి అవరోధాలు రావు, న్యాయపరంగా కూడా ఏం రావు. మరి లాస్ట్ టైం ఎందుకు 23% రిజర్వేషన్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ అయ్యాయి? అట్లా అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు 50% అని. ఇప్పుడు 50% సీలింగ్ ను అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఈ 50% సీలింగ్ ను అవుట్డేటెడ్, కాలానుగుణంగా మార్చుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి రాజ్యాంగపరంగా, చట్టపరంగా, న్యాయపరంగా 3 కోణాలలో కూడా ఇప్పుడు లోకల్ బాడీ రిజర్వేషన్లను పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక రెండో అంశం వస్తే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను కూడా పెంచారు. దీనికి న్యాయపరమైనటువంటి లేదా చట్టపరమైనటువంటి అవరోధాలు రావచ్చు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీల సహకారంతో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడానికి ప్రభుత్వం సిఫార్సు చేయాలి. అయితే బీహార్ ప్రభుత్వం వేరే పద్ధతి అవలంబించింది. బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచింది, అసెంబ్లీలో చట్టం చేసింది, జనాభా లెక్కలు తీసింది. వాళ్ళు అమలు చేయడానికి జీవో జారీ చేస్తే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. తమిళనాడులో ఇట్లే అయింది. అంటే కొంత ప్రక్రియ, కొంత ప్రాసెస్ ను ప్రభుత్వం ముందుకు పోయి 9వ షెడ్యూల్ పోతే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చాం. వాళ్ళు తీసుకున్నటువంటి చర్య గొప్పది, మేము దాన్ని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రిని కూడా. కానీ ఈ లోకల్ బాడీ మాత్రం అక్కడనే పెట్టుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించింది. అది ఫాలో కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో లోకల్ బాడీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే చేసుకోవచ్చు, రాజ్యాంగమే ఇచ్చింది వాళ్ళకి హక్కు. ఆర్టికల్ 243 ప్రకారం స్థానిక సంస్థలు రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ చదవండి అన్నది క్లియర్ గా. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి. దానికి కొంత ప్రాసెస్, అది కూడా జీవో తీసి కోర్టు కొట్టేసి ఆ తర్వాత పార్లమెంట్ కు పంపి 9వ షెడ్యూల్లో చేర్చాలని. కానీ మరి 9వ షెడ్యూల్లో చేర్చే అవకాశం ఉందా కేంద్ర ప్రభుత్వం? తప్పనిసరి. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తే మేము దాన్ని స్వాగతిస్తామని. అదేవిధంగా బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ బిల్లుకు సపోర్ట్ చేశారు. కాబట్టి బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఉపరాష్ట్రపతిని చేసింది, ఓ గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది. ప్రో ఎస్సీ ఎస్టీ బీసీలకే అనుకూలంగా ఉండి తప్పనిసరి ఇది కూడా అనుకూలంగా చేస్తుందని పార్టీలో, పార్టీ బయట వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడి ఉంది, అనుకూలంగా మారిపోతారు. కానీ వాళ్ళు బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ముస్లిం బీసీలు ఉన్నంత కాలం మేము దాన్ని చేయడం సాధ్యం కాదు అంటే. ఆయన ఎన్నదాల్లో వాస్తవం ఏమిటంటే ముస్లింలో కొందరు వృత్తి కులాలు ఉంటే వాళ్ళను ఇంతకుముందు లద్దాపు, పింజరా, దూదేకులో ఉండి వాళ్ళని అభ్యంతరం చెప్పలేదు. మొత్తం టోటల్ ముస్లింలను బీసీలు ఎట్లా కలుపుతారు? కలపొద్దు అనేది ఆయన అభ్యంతరం. ఎంత 18% ఉంటే 10% కలిపారు. ఇది ఆయన పట్ల అభ్యంతరం. రెండోది, నేను కూడా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల 27 నుంచి 5% ముస్లింలకు ఇస్తూ తగ్గించి 23కు బీసీలకు తగ్గిస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తా.
సుప్రీంకోర్టులో దాన్ని ఒట్టేపించిన. దేశంలో ఎవరు కూడా ఏ సంఘం ఏ పార్టీ కూడా మా కేసును చేపట్టడానికి భయపడ్డారు. నేను ఒక్కనే డేర్గా వేసి కొట్టేపించిన. అందుకే ఇప్పుడు బీచ్లకు 27% ఉండేవి. కాబట్టి ఆ విషయం లోపల భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన విషయంలో బట్ వాళ్ళు ఏమంటారంటే రెండు వేరువేరుగా చేయాలి, మతపరమైన రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం కాబట్టి ఇది ఆమోదం అయ్యే అవకాశం కనిపించట్లేదు అంటున్నారు బండి సంజయ్. కృష్ణయ్య గారు హలో, వినిపిస్తలేదు. యా కృష్ణయ్య గారు, భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి ఇది అవకాశం లేదు, పాస్ అయ్యే అవకాశం లేదు అంటున్నారు ఆయన. వినిపిస్తుందా? హలో కృష్ణయ్య గారు వినిపిస్తుందా? హలో యా రాజారాం యాదవ్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? యా రాజారాం యాదవ్ గారు, సో ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం